హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేస్తాయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం అయితే రానే వచ్చేసింది. నేనైతే కొంచెం లేట్గా వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. బాగా స్ట్రెయిన్ అయిపోయాను. ఎందువల్లంటే ఆ రోజు పూజ అన్నది చాలా బాగా చేసుకున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి షార్ట్స్ అయితే చూడండి. చాలా బాగుందండి పూజ అయితే మాత్రం. మనం పడిన ప్రతి ఒక్క కష్టంకి ఫలితంగా ఆ రోజు పూజ అనమాట. ముందు రోజు నుంచి అంతా షాపింగ్ చేసుకుని, ముందు రోజు అంటారేంటి, ఒక 10 డేస్ నుంచి హౌస్ క్లీనింగ్ చేసుకోవడము, మొత్తం అంతా ఎంత వర్క్ చేసుకుంటామో ఆ రోజు పూజ చేస్తారు కల్లా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదండి. మేమైతే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నామండి. నాకేంటంటే ఒక శారీ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లోని, అది యూట్యూబ్ ఛానల్లోనమాట. కానీ వాళ్ళు చాలా లేట్గా, అంటే ఇంకా డెలివరీ కూడా అవ్వలేదు ఆ శారీ అనేది. నాకైతే హస్బెండ్తో తిట్లే అనుకోండి. అంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, రాలేదు. తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కున్నాను అన్నమాట శారీ అనేది. కానీ ట్రాఫిక్ అండి ఎంత దారుణంగా ఉందో తెలుసా అండి. ప్రతిసారి వెళ్ళినప్పుడు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్లోనైతే స్టక్ అయిపోయేవాళ్ళమండి. తర్వాత ఏంటంటే ఇది ముందు రోజు ఏంటంటే వెండి సామాన్లన్నీ నేను ఏం చేశానంటే చాలా బాగా వర్క్ అయిందండి. ఫస్ట్ వెండి పువ్వులతోటి ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఒక పెద్ద బేషన్ తీసేసుకున్నాను. అందులో వాటర్ వేసేసి అందులో నిమ్మ చెక్కలు, చింతపండు, సబీనా కొంచెం, లిక్విడ్ కొంచెం, అంటే మనం వాష్ చేసుకుంటాం కదా లిక్విడ్, కొంచెం కల్లుప్పు వేసి మరిగించి మంచిగా ఇలా జస్ట్ ఇలా అనేసి చాలా తెల్లగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి అనమాట. బాగా వర్క్ అయింది. మీకు యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కలసం కోసము జాకెట్ అనేది ఫోల్డింగ్ అనేది ముందు రోజు చేసేసుకున్నాను. ఆ రోజు చక్కగా హెడ్ బాత్ చేసేసి మంచిగా మడిగా అన్నీ చేసుకున్నాను అనమాట. అంటే ఏంటంటే మనం తలస్నానం చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కదా. సో అందుకని హెడ్ బాత్ చేసేసి ముందు రోజు చేస్తాను. ఆ రోజు చేసుకోవాలంటే చాలా కష్టం, వక్కలను చేసుకోవాలంటే ఇంకా కష్టం కదండి. చక్కగా ఫోల్డింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కలసం మీదకి, అంటే కలసంకి తర్వాత అమ్మవారిని కూడా నేను పెడతాను కదా ఫేస్ అది పెట్టి, దానికోసం కూడా అయితే ఫోల్డింగ్ ముందు రోజు చేసేసుకున్నాను. అప్పటికప్పుడు చేసుకోవడం అంటే చాలా కష్టం కదా. ఫోల్డింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నార్మల్గానే చేసేసానండి. ఫస్ట్ ఇదేంటంటే చిన్న ఫోల్డింగ్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశానండి. ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మనం నార్మల్గా మన జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఆ జాకెట్ పీస్ తీసుకొని పైన అన్నది చిన్న ఫోల్డింగ్, చాలా మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే మిగతా హాఫ్ ఉంటుంది కదండి, దాన్ని ఏంటంటే మనం కలసంకి ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసేసుకోవడమేనండి. చక్కగా ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసి కొబ్బరికాయకి సరిపోతుందో లేదా అనేది మనం చూసుకుంటూ ఫోల్డ్ చేసేసుకోవడమేనండి. ఫోల్డ్ చేసుకొని మనం మడత పెట్టేసుకోవడమే. చాలా బాగా వర్క్ అయిందండి. నాకైతే మాత్రం ఈ టిప్ అనేది చాలా బాగుంది కూడాను. అంటే నేను ఆల్రెడీ చూశాను, రెగ్యులర్గా నార్మల్గా ఫోల్డ్ చేస్తాం మనం కలసంకైతే. కానీ ఇది ఎలా ఉందంటే ఒక పైన కిరీటం పెట్టినట్టుగా ఉందన్నమాట. చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది కూడాను. ఒక్కటే మిస్టేక్ అయింది ఏంటంటే మా వాల్ పెయింట్ అనేది ఎల్లో కలర్. నేను ఇప్పుడు అమ్మవారికి కట్టే శారీ అంటే బ్లౌజ్ పీస్ కూడా ఎల్లో కలర్ అయిపోయింది. తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా ఎల్లో కలర్ అయిపోయింది. హస్బెండ్ అదే అన్నారు, ముందుగా చూసుకోలేదేం నువ్వు, అంతా ఎల్లో అయిపోయింది అనేసి. కానీ నెమ్మదిగా అలా అడ్జస్ట్ చేసేసాను. కానీ బాగా వచ్చిందండి. మంచిగా డెకరేషన్ అది మంచిగా చేసుకొని ముందు రోజే నేను బ్యాక్ డ్రాప్ అది మొత్తం అరేంజ్ చేసేసుకొని సెట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే అంటే అంతా ఒకేసారి చేసుకోవడం అంటే హరీబరీ కదండి. మనం ప్రతి సంవత్సరం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం, ప్రతి పూజ అలాగే ఉంటుందండి. ఇది సౌభాగ్యం కోసం కదా మనం చేస్తాము. మన హస్బెండ్ చక్కగా ఆర్థికంగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనేసి ప్రతి ఒక్క మహిళ చేసుకుంటారు కదండి పూజ అన్నది. సో అందుకోసమని చాలా ఈగర్గా వెయిట్ చేస్తామండి పూజ కోసం అయితే. చూసారా, ఇగో ఇలా ఫోల్డ్ చేసేసాను. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చేసింది. మొత్తం అంతా దేవుడిని అలంకరించేసానండి. అలంకరించాక నాకు లక్ష్మీదేవి ఫేస్ చూడగానే ఒక సంతోషం కలిగింది తెలుసా అండి. నిజంగాను ఎంత అందంగా భలే ఉన్నారు తెలుసా అండి. ఆ ఫేస్ కింద కట్టిన
కట్టిన జాకెట్ ముక్క చాలా బాగుంది. రెగ్యులర్గా నేను అలాగే కట్టేస్తానమాట. ఈసారి ఏంటంటే నేను చూశాను, అంటే చూసిన ప్రతిదీ ఫాలో అవ్వాలని లేదు, కానీ నా మనసుకి ఎందుకు అనిపించింది కలశం కంపల్సరీగా పెట్టాలి కదా, అంటే మనం లక్ష్మీదేవి రూపు పెట్టి మళ్ళీ అదే కలశంగా భావిస్తాం కదండి. కానీ అలా కాదంటండి, కలశం అనేది సపరేట్గా పెట్టాలంట. కలశం అనేది వరుణదేవుడు అని ఉంటారంట. సో అందుకోసం మనం వరలక్ష్మి వ్రతం రోజు చేసే ప్రతి పూజ కలశంకే పూజ చేస్తాం కదా. మనం నచ్చితే అమ్మవారిని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫేస్ అది పెట్టాను కదండి, అది పక్కన పెట్టాను, అది అలంకరణ పర్పసేనంట, అది కలశం కింద రాదంట. సో అందుకోసమని నేను ఈ ఇయర్ అయితే కలశం కూడా పెట్టాను అనమాట. అంటే ఎప్పుడేమనుకునేదాన్ని అంటే అదే కలశము అదే అమ్మవారు అనేసి అనుకునేదాన్ని, కానీ అలా కాదు. కలశము అమ్మవారి ఫోటో, తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించాను. ఇప్పుడు అమ్మవారి కోసం మనం చీరలా కడతాం కదా, నేనైతే ఇది జాకెట్ పీస్ తీసుకున్నానండి, గోల్డ్ కలర్ది, అంటే ఎల్లోయిష్గా గోల్డ్ మిక్స్ అయి ఉందనమాట. చాలా అందంగా ఉందండి. మంచిగా సన్నగా ఫోల్డ్ చేసేసుకున్నాను. అంటే మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకున్నాను అనుకోండి, మనకి కుచ్చుళ్ళు అనేవి బాగా వస్తాయి అన్నమాట. నేను చాలా ఓపికగా సహనంగా చేసుకున్నానంటే, అంటే ఎంతో ఇష్టంగా చేసుకున్నాను అనమాట. అంటే మ్యాక్సిమం అందరూ అలాగే చేసుకుంటారు, నాకైతే ఇంకా అంటే బాగా అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా బాగా చేసుకుందాం అనేసి ఆ కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ అండి ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది హెడేక్. అందువల్లే నేనైతే వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేకపోయాను. 2 days నుంచి సఫర్ అవుతున్నానండి మైగ్రేన్ తోటి, చాలా ఎక్కువగా వచ్చేసింది. అంటే మార్నింగే యాక్చువల్గా 3:30కి లేద్దాం అనుకున్నాను, కానీ 4కి లేచాను. లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్గా రెస్ట్ లేదు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమీ తినలేదు కూడానండి. అందువల్ల కొంచెం స్ట్రెయిన్ అయ్యాను. తర్వాత ఈ పువ్వులు కూడా మామిడాకులు బంతిపూలు వేసి అన్నీ మంచిగా దండగుచ్చానమాట. ఏంటండి మనం పండగలు అనుకుంటాం కానీ ఈ మార్కెట్లో మాత్రం జనాలు ఎలా ఉన్నారంటే కొంటారు కదా అన్న లెక్కలోనే ఎంత రేట్ చెప్తున్నా తెలుసండి, టూ మచ్ కాస్ట్ అండి. మల్లె పువ్వులు విరజాసులు అయితే మూర 100 రూపాయలు అంటండి. ఎంతైనా కొనేస్తారు అన్న ఉద్దేశంతో మనం కొనేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్మేస్తున్నారండి. ఎంత దారుణంగా రేట్ చెప్తున్నారండి. కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీను చూసారా, మొత్తం అన్నీ అలంకరించేసుకొని ఆ తర్వాత ఏంటంటే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసానండి. నాకేంటంటే ఆ రోజే ముగ్గు పెట్టేసుకుందాం నైట్, థర్స్డే నైట్ అనుకున్నాను, కానీ చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి ఫుల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో. 4 o'clock లేచానండి. ఎంత నీరసంగా ఉందో తెలుసా. నైటే మంచిగా అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. శనగలు నానబెట్టేసాను, పప్పు బియ్యం నానబెట్టాను, మినపప్పు నానబెట్టాను, అంటే గారెల కోసం, తర్వాత బూరెల తోపు కోసం అనమాట. కానీ అవన్నీ చేసుకొని చాలా వీక్ అయిపోయింది తెలుసా అండి. ఈవినింగ్ కల్లా మార్నింగ్ అంతా హ్యాపీగా స్ట్రెంగ్త్గా యాక్టివ్గా అన్నీ చేసేసుకున్నాను, కానీ ఈవినింగ్ అయ్యేసరికి అసలు బాడీలో పెట్రోల్ అంతా అయిపోయిందండి. అంత వీక్ అయిపోయాను. బాగా హెడేక్ కూడా వచ్చేసింది, బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అస్సలు మా చెల్లదే అంటుంది ఇంత చేసుకుంటాము తర్వాత హెల్తే పాడైపోతుంది ఏంటి ఇలాగా అనేసి. మా చెల్లి మమ్మీ కూడా బాగా చేసుకున్నారండి, వాళ్ళు కూడా వీక్ అయిపోయారు. అంటే ఒక్కలం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదండి. వెనకాతలు ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. ఒక్కొక్కలం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. మరి మార్కెట్ చేసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, కొంచెం ఆ టైంలో కొంచెం ఇబ్బందే ఉంటుంది. మరి తప్పదు, చేసుకోవాలి. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు కదా. సో నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. మంచిగా స్నానం చేసేసి ముందేంటంటే నేను 4కే లేచాను. బయటకు వెళ్ళాలంటే కొంచెం చీకటిగా ఉంటుంది కదా, భయం అన్నమాట. సో అందువల్ల కొంచెం వెలుతురు వచ్చేంత వరకు ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా చేసేసుకుందాం అనేసి నేను అన్ని పాలు ఆవు పాలు అవి నేను తీసుకున్నాను. అవి అట్టే పెట్టి ఉంచేసాను పరమాన్నం చేసేసేయడానికి. ఆవు పాలతో ముందు పరమాన్నం చేసేద్దాం ఫస్ట్ అనేసి ముందుగా పాలు పెట్టేశాను. పాలు పెట్టేసి బియ్యంకి కొంచెం నెయ్యి అప్లై చేసేసి బియ్యం వేసేసాను. దీని పని ఇది చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అయిపోతుందండి పరమాన్నం కూడాను. ఆ తర్వాత ఏంటంటే ఈ ఓపిక లేక ఏం చేశానంటే గారెలకి మిక్సీలోనే వేసేసానండి. ఎందుకంటే గ్రైండర్ అది వేసేంత ఓపిక ఇప్పుడు లేదు. మార్నింగ్ దట్టు ముగ్గు కూడా పెట్టలేదు, నైటే పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ మరి ఇంకా నాకు బ్యాక్ పెయిన్ బాగా రావడంతో నేను పడుకుని పోయాను అనమాట. సో అప్పటికే 11:30 అయిందండి నేను పడుకునేసరికి. 3:30కి లేద్దాం అనుకున్నాను, కానీ మరి ఇంకా లేవలేక 4కే లేచాను. తర్వాత ఇంకో పక్క ఏంటంటే చక్కెర పొంగల్ కోసమేమో పప్పు బియ్యం వేయిస్తున్నాను. ఆ తర్వాత ఇంకో పక్క ఏంటంటే బూరెల కోసమైతే శనగపప్పు నానబెడుతున్నాను. ఒక 1 hour నానితే సరిపోతుందండి, ఎందుకంటే కుక్కర్లో పెట్టి మనం కుక్ చేసేసుకుంటాం కాబట్టి.
నేను అన్నీ చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశానండి. అంటే ఎక్కువ చేసేసి పడేసే కన్నా చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. చెప్తే మీరు నమ్మరు. పెరుగుగారెలు, పాకం గారెలు అయితే 3 చేశానండి. అంటే దేవుడు మట్టుకు నైవేద్యం అన్నట్టుగా పెట్టానన్నమాట. ఎక్కువ చేసేసుకొని పడేసి వేస్ట్ చేసే కన్నా మనకి ఎంత కావాలో అంత చేసుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటానండి. అంటే ఏంటంటే ఇవన్నీ కుకింగ్ చేసేసుకున్నాం. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా 5 టైప్ ఆఫ్ వెరైటీస్ చేద్దాం అనుకున్నాను. మర్చిపోయి 6 చేసేసాను. అప్పుడు హస్బెండ్ లెక్క పెట్టన్నారు, ఇదేంటిది 5 చేస్తానన్నా, 5 రకాలు చేస్తానన్నా, 6 రకాలు చేశానంటే అలా 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 అనుకుని 9 రకాలు చేశానండి. అబ్బా ఎంత నీరసం వచ్చేసిందో తెలుసా అండి. తర్వాత బెల్లం ఏమో పాకం పెట్టానండి. ఎందుకంటే చక్కెర పొంగల్ కోసం ఉడికిపోయింది చూసారా, పప్పు బియ్యం ఉడికించేసాను, వేయించి కడిగేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. అందులో మనం ఏంటంటే బెల్లం పాకం అనేది వేసేయాలి. కానీ వంటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి. ఎంత ఫాస్ట్గా చేసినా చక్కెర పొంగల్ అయితే నిజంగా అద్భుతంగా వచ్చిందండి. ఎంత తియ్యగా భలే ఉంది. మా హ్యాపీకి యాక్చువల్గా స్వీట్ అంటే చాలా ఇష్టం. అది తినంది, మమ్మీ చాలా తియ్యగా ఉంది మమ్మీ అని అనిందనమాట. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత కొంచెం పాకం, బెల్లం పాకం అనేది అందులో యాడ్ చేస్తాను. ఇంకో పక్క ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుతున్నానండి. ఇవి అందులో వేసేసి దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించి దించేసుకోవడం అండి. ఒక్కొక్క వంటకం అయిపోతుంటే అలా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం పచ్చికర్పూరం వేస్తానండి పరమాన్నంలో నేను, తర్వాత చక్కెర పొంగల్లో నేను. ఇది యాడ్ చేస్తే మాత్రం మనకు ఎగ్జాక్ట్గా టెంపుల్లో తిన్న ప్రసాదం లాగే ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంటుందో. ఆ తర్వాత ఏంటంటే పరమాన్నం ఉడికిపోయింది. తర్వాత బెల్లం వేసేసి ఆపేసానండి. నాకు చాలా భయం అండి పరమాన్నం చేసేటప్పుడు. మనం బెల్లం వేసి కలిపేటప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు అయిపోతుంది కదా, నేను అందుకే భయపడి వెయ్యగానే ఆపేస్తానమాట. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది, ఆల్రెడీ తురిమిందే కదా అన్నట్టుగా. సో ఇంకో పక్క ఏంటంటే మినపప్పు మిక్సీ వేసేసాను. ఇంకో పక్క ఏంటంటే శనగపప్పు బూరెల కోసం ఉడికించేసుకుందాం అనేసి కుక్కర్లో వేసేసానండి. ముందు రోజు నుంచి ఎంత తిరిగాను తెలుసా అండి. ఒక 3 days అయితే కంటిన్యూస్గా తిరిగామండి. రేపు వరలక్ష్మి వ్రతం అనగా థర్స్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు 3 times బయటికి వెళ్ళాం తెలుసా అండి. బాబో ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో. నేను నా శారీ నా చేతికి వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఏ పేజ్లోనైతే నేను తీసుకున్నానో. నేను ఫస్ట్ ఇది వరకు ఒక శారీ తీసుకున్నాను, బాగుంది కదా, మంచి రేట్లో వచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకొని అక్కడే బుక్ చేశానండి శారీ. కానీ ఆమె మాత్రం నాకు చాలా హ్యాండ్ ఇచ్చారు. మీకు నా శారీ చేతికి వచ్చిన తర్వాత మీకు నేను ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఉంటారండి కొంతమంది ఫేక్ పేజెస్. అంటే వీళ్ళు ఫేక్ అని కాదు, మనకి ఇన్ టైంలో డెలివరీ చేయలేనప్పుడు వాళ్ళు బిజినెస్ అనేది సరిగ్గా రన్ అవ్వదండి. ఎందుకు అనుకున్నారు, ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి నేను శారీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు వెంటనే పంపించాలి కదండి. ఇంచుమించు ఒక 20 days అయిపోయింది తెలుసా అండి వాళ్ళకి ఆర్డర్ పెట్టి. వాళ్ళు మినిమం 15 daysలో వచ్చేస్తుంది. వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ టైంలోనే ఫోన్ అటెండ్ చేయం, కనీసం ఇంత లేట్ అవుతుంది. నేను ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు అటెండ్ చేయాలి కదండి కాల్ అనేది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే అంత బిజినెస్ వాళ్ళు ఎలా చేయగలరు. నాకైతే హస్బెండ్తో తిట్లు అయ్యాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి నమ్మకూడదు అనేసి, నీకు ఒక లెసన్ అని అర్థం చేసుకో అనేసి చెప్పారనమాట. దానివల్ల ఏమైందంటే మాకు అన్నిసార్లు తిరగాల్సి వచ్చింది. అంత ట్రాఫిక్లోని, అంత హెవీ ట్రాఫిక్లో తిరగడం అంటే మాటలు కదండి. నాకు ఆ రోజైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసిందండి. అస్తమానికి ఎక్కడికక్కడ ఆగిపోయి తెలుసండి. దట్టు విజయనగరం అంటే ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం కూడా అండి. నేను తర్వాత నాకు శారీ వచ్చిన తర్వాత ఆ పేజ్ ఏంటనేది మీతో మెన్షన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేనే కాదు, చాలామంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను దేవుడి దగ్గర ముగ్గు పెట్టేస్తున్నాను. నేను ఎక్కడైతే పీట పెట్టానో అక్కడ ముగ్గు పెట్టాను, కానీ వీడియో తీయడం మర్చిపోయానండి. చెప్తున్నాను కదా ఒక్కదాన్నే అనేసి. ఫస్ట్ కుబేరు ముగ్గు వేసానండి. అదేంటంటే నాకు మిస్టేక్ వచ్చింది కంగారులోనే. అతను మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ చేశాను. ఒక్కొక్కసారి సహనానికి పరీక్ష పెడతారంటే ఇదే లేవోనండి. అంటే ఏంటంటే త్వరగా చేసేద్దామన్న దాంట్లోనే మనం ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా కమిట్ చేస్తూ ఉంటాము. కానీ అండి ముగ్గులు అంటారు, పూజ తర్వాత డెకరేషన్ అయితే మాత్రం అల్టిమేట్గా వచ్చిందండి. చాలా బాగా చేసుకున్నాను.
నాకైతే ఫుల్గా నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. మనం ముందుగా ఇప్పుడు నుంచి అలాగా తల్లి పూజ కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తాము. అన్నీ మంచిగా ఇల్లు శుభ్రాలు చేసుకోవడం, మొత్తం అన్నీ ఎంత నీట్గా చేసుకొని చక్కగా తల్లి కోసం అన్నీ సమకూర్చుకొని పూజ అయితే మనం చక్కగా చేసుకుంటాం కదా. అంతే అయితే మంచిగా ముగ్గతి పెట్టేసానండి. కంప్లీట్గా ముగ్గులన్నీ పెట్టేసుకొని అన్నీ చేసేసరికల్లా చాలా టైం అయిపోయిందండి. కుకింగ్ ప్రాసెస్ ఒక పక్క నుంచి కుకింగ్ చేస్తూ ఇంకో పక్కన ఏంటంటే ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట. మనం పూజ చేయడం అంటే ఆ రోజు చేసిందే పూజ కాదటండి. మనం ముందు నుంచి ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవుడి కోసం అన్నీ ఏర్పాటు చేసుకోవడం, అంతా సమకూర్చుకోవడం అన్నీ చేయడం అంట ఇవన్నీ పూజలోకి లెక్క వస్తాయంటండి. మనం పడిన ప్రతి కష్టం కూడా పూజ కిందే వస్తుందంట. ఖచ్చితంగా తల్లి మనందరి మీద అనుగ్రహం చూపిస్తుంది. అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడూ ఉంటారు. మనం చేస్తాం కదండి పూజ అన్నది చాలా ప్రశాంతంగా హాయిగా చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది సక్సెస్ఫుల్గా చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. నేనేంటంటే ఇక్కడ బయటకు వచ్చేసి ముగ్గది పెట్టేద్దాం. యాక్చువల్గా నైట్ పెడదాం అనుకున్నాను, చెప్పాను కదా బ్యాక్ పెయిన్ వల్ల అయితే నైట్ ఏం పెట్టలేకపోయాను. మార్నింగే లేచి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా ముందు ద్వారానికి పూజించుకొని పసుపు రాసి చక్కగా ముగ్గది పెట్టేస్తాను. కానీ నాకు ఈ గంబోట్ అనేది చాలా హెల్ప్ అయిందండి. ఎందుకనుకున్నారు, నాకు చేతితో సరిగ్గా పెట్టడం రాదనమాట. సో దానితో చాలా ఈజీగా పెట్టేస్తున్నాను. ఓపిక లెక్క కూర్చొని వచ్చేస్తున్నాను. చెప్తున్నాను కదండి, బాగా వీక్నెస్ వచ్చేసింది ఆ రోజు అంతాను. ఇంకో పక్క ఏంటంటే బూర్ల కోసం శనగపప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని అయితే మెత్తగా మ్యాష్ చేసేసాను. మ్యాష్ చేసి దగ్గరగా అయిపోయిన తర్వాత బెల్లం వేసేసుకొని దగ్గరగా చేసేసుకోవడమేనండి. చాలా సింపులేనండి. ఈ బూరెలు అయితే మాత్రం చీదడం అంటే బయటకు వచ్చేస్తే చూసారా లోపల పూర్ణం అది అలా రాకుండా ఉంటుంది అనమాట. ఈ తర్వాత ఏంటంటే ఇది కొత్తది తీసుకున్నానండి. మన ఆడవాళ్ళకి ఎన్ని సామాన్లు ఉన్నా ఇంకా ఉండాలి అనిపిస్తుంది కదా, అలాగే అనమాట. నాకు ఈ చెల్లకి ఇది కొత్తది వచ్చేసింది. దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకున్నాను. అది యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఆ రోజు. ఎలాగో శుక్రవారం కదా, కొత్త వస్తువు వాడితే మంచిది కదా. యాక్చువల్గా శుక్రవారం అటండి ఏదైనా కొత్త వస్తువు మనం వాడామంటే మళ్ళీ వస్తువు చేరుతుందంట వచ్చి. అది మా మమ్మీ చెప్పారండి, అందుకని నేను ఫాలో అవుతాను. ఇంకో పక్క ఏంటంటే బూర్లు తోటి కోసం అయితే మినపప్పు బియ్యం అన్నది రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేసానండి. అలా బెల్లం వేసుకుంటేనంట మనకి బూర్లు బయట తొక్కు ఉంటుంది కదా, అది రెడ్గా అంటే రెడ్డిష్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కూడానండి. ఇంకో పక్క ఏంటంటే గారెల కోసం మిక్సీ వేస్తాను, గ్రైండర్ వేయలేదు. చెప్పాను కదా ఓపిక లేదు, సో అందువల్ల గ్రైండర్ అయితే ఇంక ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోద్దని. కానీ అసలు మిక్సీలో వేసినట్టే లేవండి, చాలా బాగా వచ్చే తెలుసా అండి. చిన్న చిన్న గారెలు వేసేసుకున్నాను. ఇంకో పక్క ఏంటంటే దద్దోజనం కోసం అన్నంలోనేమో ఒకేసారి రైస్ కుక్ చేసేసుకున్నాను. కొంచెం పులిహోర కోసం తీసేసుకొని కొంచెం ఏమో దద్దోజనం కోసం తీసేసుకున్నాను. అందులో కొంచెం పాలు పెరుగు వేసేసి మంచిగా కలిపేసాను. పాలు ఎందుకు అనుకున్న కమ్మదనం కోసం, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అలాగా. అంటే మనకి ఏంటంటే దద్దోజనం అనేది కొంచెం లూజ్గా వస్తేనే బాగుంటుంది కదా, అందుకని మనం లూజ్గా రావడం కోసం కమ్మదనం రావడం కోసం పాలన్నీ వేసుకుంటాం అనమాట. చక్కగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకోవడమేనండి. నేను ఏంటంటే త్వరగా ఇటుపక్క కిచెన్లో చూసుకుంటూ ఇంకో పక్క ఏమో మా దేవుడు అలంకరణ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందు రోజు శారీ డ్రేపింగ్ అంటే తర్వాత జాకెట్ అదే కలసం కోసం అన్నీ చేసుకోవడం కోసం రైస్లోని కొంచెం పాలు పెరుగు వేసి పాలు ఎందుకంటే కొంచెం కమ్మదానం కోసం వేసానండి. తర్వాత ఇంకో పక్క ఏంటంటే గారెలు వేసేసాను. చాలా తక్కువ క్వాంటిటీ బూరెలు వేసానండి. చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశానమాట. అయినా చాలా హెవీ అయిపోయాయండి. ఆ తర్వాత ఏంటంటే దద్దోజనంకి తాలింపు వేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసానండి కుకింగ్స్ అన్నీ. నేను అలా అనుకోకుండా 5 రకాలలో 9 రకాలు అయిపోయాయి అనమాట. మంచిగా అయిపోయిందండి. పూజ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీకు నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను వీడియో అన్నది, కానీ అస్సలు నన్ను అసలు పడుకునివ్వడం లేదు, నేను అసలు కూర్చొని ఇవ్వడం లేదండి. మైగ్రేన్ అనేది చాలా హింసిస్తుంది అనమాట. చేసుకోవడం చాలా యాక్టివ్గా చేసేసుకుంటానండి. ఏ పనైనా సరే ఫాస్ట్గా నీట్గా చేసేసుకుంటాను. కానీ ఇది స్టార్ట్ అయిందంటే ఒక 2-3 డేస్ మాత్రం నాకు చాలా సఫర్ అవుతానండి హెడేక్ తోటి అయితే మాత్రం. దీనికి నాకున్న రిలేషన్, ఆ బాండింగ్ ఏంటో నాకు అర్థం కాదు.
చాలా అంటే ఈ ట్రాఫిక్, ఈ హారన్స్, తర్వాత కొంచెం స్ట్రెయిన్ అవ్వడం చేయడం, వాటి వల్ల కొంచెం మైగ్రేన్ అనేది కొంచెం ఎక్కువైంది. నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని డాక్టర్ గారు కొంచెం మెడిసిన్స్ అయితే చేంజ్ చేశారు. ఆ మెడిసిన్స్ వాడమన్నారనమాట. కొంచెం మంచిగా నిద్రపోండి అని చెప్తున్నారు. కానీ నాకు చాలామందికి నిద్ర అనేది చాలా ఇష్టం. కానీ ఎందుకో నాకు నిద్ర అనేది అంత ఇష్టం ఉండదండి. మ్యాక్సిమమ్ ఏదో పని చేసుకొని ఉండడం అది చేస్తాను తప్ప మధ్యాహ్నం అది పడుకోవడం అది ఉండదు. కానీ నిన్న పడుకున్నానండి హెడేక్ కోసం టాబ్లెట్ వేసుకొని. హస్బెండ్ పాపం 1.5 అవర్ ఎంత తలుపు కొట్టి 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 ఎంత పాపం ఎంత వెయిట్ చేశారో నాకు చాలా బాధ అనిపించింది. అంటే పడుకున్నానంటే ఇంకా హెడేక్ టైంలోనే ఇంకా పక్కన ప్రపంచం ఏమైపోయినా తెలియదు అనమాట. అంత దారుణంగా అయిపోతుంది. యాక్చువల్గా నిన్నే అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను వీడియో అన్నది. దీనివల్ల అయితే నేను అప్లోడ్ చేయలేకపోయానండి. ఇక్కడ పులిహోర కోసం అయితే తాలింపు వేస్తాను. యాక్చువల్గా ఎప్పుడూ చింతపండు రసం మరిగించి రైస్లో కలిపి ఆ తర్వాత తాలింపు అనేది వేస్తాను. కానీ ఇవాళ చెప్తున్నాను కదండి, ఫాస్ట్గా చేసేద్దాం కదా, కొంచెం క్వాంటిటీలో చేస్తున్నానని డైరెక్ట్గా చింతపండు రసం తాలింపులో వేసేసి ఆ తర్వాత ఇదంతా రైస్లో మిక్స్ చేసేసుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదండో. సూపర్ టేస్టీగా ఎంతో బాగా వచ్చింది తెలుసా అండి. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏవేవైతే కుక్ చేశానో తక్కువ క్వాంటిటీలో కుక్ చేసినా చాలా బాగా వచ్చాయన్నమాట. మంచిగా ఇదంతా దగ్గరగా అయిపోయేంత వరకు వేయించేసుకొని రైస్లో మిక్స్ చేసేసుకున్నాను అనుకోండి. సూపర్ యమ్మీ పులిహోర. ఏదైనా సాక్రిఫైస్ చేయొచ్చు కానీ పులిహోరని మాత్రం సాక్రిఫైస్ చేయలేమండి, అంత బాగుంటుంది. నెక్స్ట్ డే కూడా ఉంచుకొని తింటాను. తిడతాను హస్బెండ్ అలా తినకూడదు అనేసి. కానీ ఈరోజు వండుకున్నది కన్నా రేపు తింటే చాలా టేస్టీగా ఇంకా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం అండి పులిహోర అన్నది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను కదండి, హస్బెండ్ వచ్చారు, పడుకొని లేచి వచ్చి అడుగుతున్నారు, నువ్వు 5 రకాలు చేస్తానన్నావు 6 అయ్యాయి అని అనగానే అమ్మ చచ్చాను రా బాబు అనుకొని అప్పుడు వెంటనే ఏం చేశాను, తాలింపు అనేది వేసేసి కొంచెం పాకం గారెలు చేస్తాను, కొంచెం పెరుగు గారెలు చెప్పాను. 3 చేశానంటే అవి 3 తర్వాత ఈ లోపల వరకు వచ్చేస్తే ఇంకా కలసం కోసం అన్నీ కుకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే కలసం కోసం చెంబుతో వాటర్ తీసుకున్నాను. పసుపు, కుంకుమ, జవ్వాది, అక్షింతలు వేసేసి, యాక్చువల్గా మర్చిపోయానండి కాయిన్స్ కూడా వేస్తాను కానీ మర్చిపోయాను. ఆ తర్వాత జవ్వాదన్నీ వేసేసి మామిడాకులు పెట్టేశాను. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి. ఒకసారి ఏమైందంటే మామిడాకులు పెట్టడం మర్చిపోయాను, ఒకసారి ఏమో చీర పెట్టడం మర్చిపోయాను. ఆ తర్వాత గుర్తొచ్చి పెట్టాను అనమాట. ఆ తర్వాత చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. అష్టలక్ష్మి చెంబు కదండి ఇది. చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఒక పక్క ఫాస్ట్గా ఏ కొబ్బరికాయ అయితే సెట్ అవుతుందో దానికి అనేసి చూసుకొని ఆ కొబ్బరికాయ అనేది పెట్టేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి, ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించింది తెలుసా అండి. వంటలు మాత్రం ఫాస్ట్గా చేశాను కానీ పూజ మాత్రం చాలా నెమ్మదిగా నిదానంగా చేశాను. మార్నింగ్ 4కి లేస్తే మధ్యాహ్నం 12 అయ్యిందండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంత ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. ఆల్రెడీ ముందు రోజే నేను కలసం కోసం అంతా చేసేసుకున్నాను కదా, అదైతే చక్క పెట్టేశాను. చాలా ఈజీగా అనిపించింది. ఇంకో పక్క ఏంటంటే దేవుడికి అలంకరించి దీపారాధన చేసేసాను. ఈ కదంబ పుష్పాలు అన్నవి డాడీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అన్నీ అంటే పువ్వులు లాంటివి కదా, కాయలు లాంటివి తెచ్చేసారు డాడీ హస్బెండ్ వెళ్ళి. కానీ బాగున్నాయి అనేసి మంచిగా అలంకరించానండి. ఎన్ని ఉన్నాయో చూసారా, మొత్తం అంతా మంచిగా అరేంజ్ చేసేసాను. బ్యాక్ డ్రాప్ అయితే ఈ విధంగా అలంకరించేసుకొని మొత్తం అంతా సెట్ చేసేసాను. ఇంకా పూజ స్టార్ట్ చేసాడు. మీకు ఎలా అనిపించిందో నాతో లక్ష్మీదేవి షేర్ చేసుకోండి. మొత్తం అంతా అరేంజ్ చేసేసాను. చక్కగా దీపారాధన చేస్తున్నాను. రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి, ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి అలా ఉంటుంది. సో మీరు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో పెట్టాను అని అనుకోకండి. చక్కగా దీపారాధన చేసేసి ముందుగా గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పక్క నుంచి హస్బెండ్ ఏంటంటే చక్కగా చదువుతారనమాట. చదువుతూ ఉంటే నేను పూజ అంతా షోడశోపచార పూజ అంతా చేసేసుకొని ముందు గణపతి తండ్రికి పూజ చేసుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అంతా సక్సెస్ఫుల్గా అయిపోవాలనేసి తండ్రికి స్మరించుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేస్తాను. నాకు మొత్తం అంతా అలంకరించాక లక్ష్మీదేవి ఫేస్ చూడగానే ఎంతో సంతోషంగా అనిపించిందండి. బుజ్జి తల్లి ఎంత అందంగా ఉన్నారో అని అనుకున్నాను. నేనైతే హస్బెండ్తో కూడా అదే చెప్తున్నాను, ఎంత అందంగా ఉన్నారు తల్లి అనేసి. అంటే ఇక్కడ మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టాను కదండి, అది ఎందుకోసం అంటే అది కొత్తదే, ఇది కొంచెం అంతా ఎల్లో అయిపోయింది కదా, సో అందువల్ల సరిగ్గా మెరూన్ కలర్ది అయితే అడ్జస్ట్ చేసేస్తాను. అలాగా చాలా నిండుగా అందంగా
చూడు ముచ్చటగా ఉన్నారండి తల్లి. మాకు అక్కడ ఎక్కువ ప్లేస్ లేదండి, దేవుడు పక్కన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే నేను అరేంజ్ చేసుకొని చేస్తానన్నమాట. ఆ పక్కన బ్యాక్ డ్రాప్ అది యాక్చువల్గా పెద్దది తీసుకొని వెనకాతలు చేయాలని నాకైతే చాలా ఇష్టం. కానీ మరి ప్లేస్ కొంచెమే ఉంది కదా, అలా అడ్జస్ట్ చేసి అయితే పూజ చేసేస్తున్నాను. ఒక పక్క ఏంటంటే అన్నీ అలంకరిస్తూ హస్బెండ్ చెప్తున్నట్టుగా ప్రతి పూజా విధానం అయితే చక్కగా హ్యాపీగా నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను, వంటలు చాలా ఫాస్ట్గా చేసుకున్నాను టైంకి చేసేసుకోనని. కానీ పూజ మాత్రం అలా కాదు, చాలా నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుందాం అనేసి హస్బెండ్ కదా, నన్ను ఎంత లేట్ అయినా పర్వాలేదు నిదానంగా నెమ్మదిగా చేసుకుందాం అనేసి అని చెప్తున్నాను అనమాట. అంటే నేను చూశాను ఆల్రెడీ, మీరు పూజ చేస్తున్నాము అంటే తొందరగా చేసేస్తాను, అందరికన్నా ముందు లేచి చేసేస్తానని అనుకోకండి. ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ముందు రోజే బుక్ అనేది చదువుకొని చక్కగా మీరేంటంటే పూజ చేసుకోండి. ఆ పూజ అనేది సత్ఫలితం ఇస్తుంది అనేసి చెప్తున్నారనమాట. సో నేనైతే అలాగే డిసైడ్ అయ్యాను, చాలా నెమ్మదిగా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను. తల్లికి అయితే చక్కగా తాంబూలము, గాజులు, తర్వాత ఆభరణము, కాసు అన్నీ పెట్టుకొని కలసం పూజ అయితే చక్కగా చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా ఒక పద్ధతి ప్రకారంగా నీట్గా చక్కగా షోడశోపచార పూజ, గణపతి పూజ అన్నీ చేసి తర్వాత నేను ఏంటంటే లక్ష్మీదేవి తల్లికి పువ్వులు అంటే వెండి పువ్వులను కుంకుమతోటి అర్చించుకుంటానమాట. 108 నామాలు చదువుకుంటే అంటే లక్ష్మీ అష్టోత్తరం ఉంటారు కదండి, కుంకుమ వెండి పూలు వేస్తూ పూజ చేసుకుంటాను. అక్కడ సెట్ అవ్వట్లేదు, సో అందుకనేసి హస్బెండ్ ఏంటంటే నాకు ఈ నామాలు అనేవి కంటొస్తానండి, నేను చెప్పేస్తాను అనమాట. 108 లక్ష్మీ అష్టోత్తరం ఉంటాయి కదా, నేను చెప్పేస్తాను. అది నెమ్మదిగా అయితే నేను చెప్పలేనండి, ఫాస్ట్గా అలవాటు అయిపోయింది, ఫాస్ట్గా చదివేసుకుంటానని బుక్ తీసుకున్నాను హస్బెండ్తో తీసుకొని. మధ్యలో ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమో చూసుకోవాలనేసి గబగబా నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను కుంకుమ వెండి పూలు వేసేసి. రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి, కానీ అది లెఫ్ట్లో కనిపిస్తుంది కానీ మీకు. తర్వాత ఏంటంటే మొత్తం 108 నామాలు చదువుతూ అష్టోత్తరాలు చదివేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఆ కుంకుమ అనేది బొట్టుగా పెట్టుకొని తల్లి మనకు రక్ష అనమాట, మనల్ని కాపాడుతుంది, మన ఐదోతనం చల్లగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరు ఈ పూజ చేస్తున్న దేనికోసం అండి, మన ఐదోతనం చల్లగా ఉండాలి, మన హస్బెండ్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేసి కదా. సో ప్రతి ఒక్కరు చేస్తారు ఈ పూజ. సో అందరూ చేసే పూజకి ఖచ్చితంగా సత్ఫలితం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఆ తల్లి అందరి మీద దీవెనలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. పూజ అంతా చాలా హస్బెండ్ ఏమో తోరం కడుతున్నారు, నేను ఏంటంటే తోర బంధనం అదే మంత్రం ఉంటుంది కదా, అది నేను చదువుకుంటున్నాను అనమాట. హస్బెండ్ కట్టేస్తున్నారు. మనం కట్టుకోవడం అంటే కొంచెం కష్టం కదా, అందుకోసమండి ఈ తోరం కట్టుకొని పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఫేస్ చూసారా, చెమటలు బాబోయ్ ఎంత చెమటలు పట్టేసాయో తెలుసా అండి. తర్వాత ఏంటంటే ఈ శారీ అనేది మమ్మీ నాకు కాశీ నుంచి తీసుకొచ్చారనమాట. నేను పూజ కోసం అయితే అట్టే పెట్టి ఉంచుకున్నాను. చక్కగా తోరం కడుతున్నారు కదా, నేనైతే దండం పెట్టుకున్నాను, తల్లి చల్లగా కాపాడు తల్లి అనేసి. అంటే చేసిన ప్రతిదీ చక్కగా దేవుణ్ణి స్మరించుకొని ప్రశాంతంగా చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది కదండి. నేనైతే అదే అనుభూతే పొందానండి నిజంగాను. చాలా హాయిగా ప్రశాంతంగా ఆ తల్లిని చూసుకుంటూ అలా ఆయన చెప్తున్న కథ అంతా వింటూ ప్రతిదీ ఆయన చెప్తున్నది అంటే చదువుతున్నారు కదండి, అలాగా ఆయన చదువుతున్నదంతా క్లీన్గా వింటున్నాను అనమాట. చాలా బాగుందండి పూజ అయితే మాత్రం. ఎగ్జాక్ట్గా 4కి మొదలు పెడితే 12 అయిందండి పూజ అంతా అయ్యేసరికి. చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే మాత్రం. నాకైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను పూజ బాగా చేసుకున్నాను అనేసి. మంచిగా అంతా అయిపోయిందండి, పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి హాఫ్ ఇచ్చేయడం అనమాట. మంచిగా నేనైతే మొత్తం అంతా చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే అలా తల్లి దగ్గర కూర్చొని తల్లి మొహం చూసుకుంటూ నా మనసులో నా తల్లిని స్మరించుకుంటూ పూజ అంతా ఎంత బాగా చేయించుకున్నావు తల్లి, నీ సేవని ఇంత బాగా చేయించుకున్నావు నాతోటి అనేసి అలా తల్లిని స్మరిస్తూ లాస్ట్లోనేమో హారతి ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చి మొత్తం సకల దేవతలు హారతి ఉంటుంది కదా, అది పెట్టుకొని పాడుతూ హారతి అయితే ఇచ్చేసానండి. రైట్ హ్యాండ్తోనే వేస్తున్నానండి, లెఫ్ట్ హ్యాండ్ కాదు, అది ఫ్రంట్ కెమెరా వల్ల అలా ఉంది. సో మంచిగా హార్ట్ అంతా ఇచ్చి తల్లిని స్మరించుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా అయిందంటే పూజ మాత్రం
మంచిగా ఆ తల్లి దయ అందరి మీద ఎప్పుడూ ఉంటుంది. ఆ తల్లి కరుణ ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్వరికి ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమై అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చక్కగా పూజ అంతా అయిపోయిందండి. మీకు ఆల్రెడీ నేను షార్ట్లోనే అప్లోడ్ చేసిన పూజ విధానం అంతాను. ఇప్పుడు ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు తల్లి దగ్గర కూర్చొని అలా స్మరించుకొని ఆ తర్వాత నేను అందరికీ తాంబూలం తీసుకోవడానికి రమ్మని పిలవడానికి వెళ్ళానండి. అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేసాను, ల్యాప్టాప్లో దేవుడు పాటలన్నీ పెట్టేసి ఒక డెవోషనల్గా చాలా అందంగా అన్నారు కదండి. మా తల్లికి ఎంత అందంగా అలంకరించుకున్నాను అనిపించింది, నాకైతే మనసు నిండుగా అనిపించింది. మనం వెళ్తాం కదండి ప్రతి ఒక్కరి ఇంటికిను, అక్కడ మనం ఏంటంటే తల్లిని ఎలా అలంకరించుకున్నారు, ఎలా పెట్టారు అనేసి ఖచ్చితంగా చూస్తాం కదా. ఇంటికైనా వెళ్తాం కదా, ముందు నేను దేవుణ్ణే చూడడానికి ఇష్టపడతాను అనమాట. వీళ్ళు దేవుణ్ణి ఎలా పెట్టుకున్నారు మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ పద్ధతినే మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. మనం అంటే మనకి మొదటి నుంచి అన్నీ తెలుసు అని కాదు, ప్రతి ఒక్కరి దగ్గర చూసి మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. మా దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించాను. నేనైతే లైట్స్ పెట్టాను కానీ వేయడం మర్చిపోయానండి, లాస్ట్లో వేసాను అనమాట. తల్లికి అయితే మొత్తం పూజ అంతా కంప్లీట్ చేశాను. బయట అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేశానండి. నేను పెట్టే ముగ్గు, నేను చేసే పూజ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసేసేయండి. చాలా సక్సెస్ఫుల్గా బాగా అయిపోయిందండి పూజ మాత్రం. ఆ తర్వాత తాంబూలాలు తీసుకోవడానికి వచ్చారనమాట. వాళ్ళందరికీ కాళ్ళకి, లక్ష్మీదేవులు కదా, అందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాణి అయితే పెట్టాను అనమాట. మంచిగా అదే అంటున్నారు, ఎందుకంటే ఇంత చేసి మళ్ళీ పాపం ఇంత శ్రమ పడుతున్నారని. అమ్మో లక్ష్మీదేవులు వచ్చారు మా ఇంటికి, వాళ్ళు ఖచ్చితంగా నేను నా తరపున నేను సేవ చేయాలి కదా అనేసి కూర్చొని చక్కగా పారాణిది పెట్టేశాను అనమాట. చాలా బాగా అయిందండి. అందరికీ తాంబూలం ఇచ్చేసి హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ సంవత్సరం ఇలా అయింది, వచ్చేసేసరి ఇంకా బాగా జరగాలి, తల్లి దీవెనలు అందరి మీద ఉండాలి. ఫుల్గా చెమటలు పట్టేసి ఒక్కొక్కరు చూసారా లక్ష్మీదేవులు అలా చెమటలు పట్టినా ఎలా ఉన్నా సరే అందరూ లక్ష్మీదేవి కళ అయితే వచ్చేస్తుంది కదండి. ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు మొహం నిండా కుంకుమ అంటే చక్కగా బొట్టు పెట్టుకొని, తల నిండా పువ్వులు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా వస్తారు కదండి నిజంగానే. తర్వాత మా పైన ఆంటీ వచ్చారు, ఆమెకు కూడా కొంచెం పసుపు రాసి పారాణి అయితే పెట్టేశాను. తాంబూలాలు అందరికీ ఇచ్చేసి నేను అందరింటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మమ్మీ చెల్లి కూడా పిలిచారనమాట, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి. అంతా బాగా అయిపోయిందండి. లాస్ట్లో ఈవినింగే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, తలనొప్పి వల్ల, మైగ్రేన్ వల్ల కొంచెం సఫర్ అయ్యాను. లేకపోతే చాలా సక్సెస్ఫుల్గా బాగా చేసుకున్నానండి ఈ సంవత్సరం అనేది. ఈ పారాని కొంచెం ఇబ్బంది పెట్టిందనమాట, అందుకని ఏం చేశాను, దాన్ని కొంచెం చేతులు వేసేసుకొని అలా పెట్టేశాను. అది ఆంటీ చెప్తున్నారు, అలా కాదు నువ్వేంటంటే ఒక గిన్నెలో వేసేసుకొని అది పెడితే బాగా వస్తుంది అనేసి. పర్వాలేదు అందుసారి లేవలేక ఇలా పెట్టేశాను అనమాట. కానీ చాలా బాగా చక్కగా అందరికీ పారాణి అది పెట్టి అంతా మంచిగా చేసేసుకున్నానండి. పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత మేము మా కిందన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ విజయ్ గారు వీళ్ళైతే నెక్స్ట్ వీక్ చేసుకుంటారటండి. పాపం వాళ్ళకి ఓపిక లేదు. ఏంటో రెండు అందరికీ ఓపికలు నశించిపోతున్నాయి అనమాట, చేయలేకపోతున్నామండి. ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో అన్నీ అమర్చుకొని చేస్తారు కల్లా. తర్వాత ఇక్కడ ఏంటంటే వాయనం ఇచ్చేటప్పుడు చెప్తాం కదా, అదే చెప్తున్నాం అనమాట. పైన ఆంటీ ఇలా చెప్పారు అనేసి నవ్వుకుంటున్నాము. ఇలా చెప్పాలి అంటే వైకుంఠం ఎక్కడి నుంచి వచ్చారంటే వైకుంఠం నుంచి వచ్చారని చెప్పాలట. అంటే చాలా తెలియని విషయాలు అయితే తెలుసుకుంటున్నామండి ఈ విధంగాను. చక్కగా అందరికీ తాంబూలాలు అవి తీసేసుకొని అందరింటికి వెళ్ళేసి తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా. ఈలోపు మమ్మీ చెల్లి కూడా వచ్చారు, వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి మేమైతే మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసేసుకొని సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం. అంత తాంబూలం తీసేసుకున్నాక మంచిగా ఫొటోస్ కూడా దిగామండి మేము అందరం కలిసి. చెప్తున్నాను కదా మా అపార్ట్మెంట్లోనే ఇలాగే ఉంటుందండి సందడి అనేది. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, ఫుల్గా రెడ్గా, అంటే ఫుల్ చెమటలు, ఎంత వేడిగా ఉంటుందండి క్లైమేట్ కూడాను. ఎంత అయినా సరే మేము అన్నీ అధిగమించేసి పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసేసాము. మా కిందంటి వాళ్ళు కూడా పిలిచారు, తాంబూలంకి అయితే వెళ్ళాను అనమాట. చాలా మంచిగా అయిపోయింది. అప్పటికే చూసారు 2 o'clock అయిపోయింది. అక్కడి నుంచి అయితే చెల్లి వాళ్ళ ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ తాంబూలం అది తీసేసుకొని మంచిగా సక్సెస్ఫుల్గా ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2025లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నానండి చక్కగాను. అంటే వీళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాను కదా, ఆ దేవుణ్ణి చూశాను, దండం పెట్టుకుందాం అనేసి వెళ్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిపి ఉన్న ఫోటో చూశాను, అదే అడుగుతున్నాను అనమాట.
ఈ ఫోటో నేను ఇప్పటికొచ్చి చూడలేదండి. ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి వేరే వేరేగా చూసాం, కానీ ఈ ఫోటో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా బాగుంది అనేసి అదే చెప్తున్నాను అనమాట. మంచిగా దండం పెట్టేసుకున్నాను. వీళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారండి పూజ. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వెళ్ళి వాళ్ళు వీడియో తీయొచ్చు అంటేనే తీస్తానండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాత్రం తీయనండి, ఎందుకంటే వాళ్ళు ప్రైవసీ అనేది వాళ్ళకి ఉంటుంది కదా. సో మంచిగా తాంబూలం తీసేసుకొని ఇంటికి వచ్చి కొన్ని పిక్స్ అయితే దిగాను అనమాట. తర్వాత హస్బెండ్ తోటి మనం రూపు పెడతాం కదా, అదైతే హస్బెండ్ తోటే కట్టించుకుంటాను ప్రతి సంవత్సరమును. ఇప్పుడు ఏంటంటే మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరూ లేరు, సో నేనే అలా పెడుతుంటే హస్బెండ్ కొంచెం కట్టలేకపోతున్నారనమాట. కట్టేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి సక్సెస్ఫుల్గా పూజ అయితే హ్యాపీగా చేసేసుకున్నానండి. చెల్లి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాము. ముందు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఈ శారీ కట్టుకొని దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. వన్ సైడ్ కూర్చొని చాలా ఇబ్బంది అయిపోయింది. నా చేతులు చూసారా, పారాయణ అయిపోయింది ఫుల్గాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఫస్ట్ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. చెల్లి వాళ్ళ ఇంట్లోది లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్ అన్నది. మమ్మీకి అదే చెప్తున్నాను వెళ్ళగానే, అమ్మ నాకు ముందు టీ ఇచ్చి అమ్మ నాకు తలనొప్పి వచ్చేస్తుంది అనేసి అని అన్నాను అనమాట. మమ్మీ చూసారు ఎంత బాగా అలంకరించుకున్నారు. అదే అంటున్నారు ఓపిక లేదే, ముందు రోజు వెళ్తే అన్నారనమాట కలిసిని ఇక్కడ పెడతానో లేకపోతే అక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తానో తెలియదు, ఇక్కడ అక్కడ అమర్చుకోలేకపోతున్నాం అనేసి మమ్మీ అన్నారనమాట. కానీ పాప నెమ్మదిగా చేసేసుకున్నారు. మమ్మీ దగ్గర తాంబూలం తీసేసుకొని తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెల్లి కూడా చాలా బాగా చేసుకుందండి, మంచిగా డెకరేషన్ అది చేసింది. చెల్లి చేసిన డెకరేషన్ అది మంచిగా తాంబూలం తీసేసుకొని మొత్తం అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇయర్ అయితే అయిపోయిందండి. ఆ తల్లి దయ అందరి మీద ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చెప్తుందనమాట, వెనకాతలు అంతా డెకరేట్ చేసేసాను కానీ పైన ఏం పెట్టాలో అర్థం కాక పువ్వులు అయితే అరేంజ్ చేస్తాను అని చెప్తుందనమాట. తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని పిక్స్ అయితే మేము దిగాం, చెల్లి నేను మమ్మీ. చక్కగా లక్ష్మీదేవిలో రెడీ అవుతాం కదండి, వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా రెడీ అయిపోయాం. అప్పటికే నాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది, అమ్మ వెళ్ళిపోతానమ్మా అనుకొని మేము వచ్చేసాం అనమాట. ఇది మమ్మీ మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన క్లిప్ అనమాట. అంటే కొన్ని మమ్మీ మొబైల్లో నేను వీడియో తీసాను అనమాట. ఇక్కడ చెల్లికి మమ్మీ తాంబూలం ఇస్తున్నారు, అవి ఇవి యాడ్ చేసేసాను. తర్వాత ఈవినింగ్ హస్బెండ్ నేను గుడికి వెళ్ళాం, చక్కగా అష్టలక్ష్మి తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అండి. చాలా ప్రశాంతంగా అయ్యింది. ఇక్కడితోనైతే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరి మంచి బ్లాగ్తో మేము ముందంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లెంగ్తీ వీడియో అనేసి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది.